అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. సద్గురుస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులైన మన అందరి గురువు గారైన వంశీ సార్‌కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈరోజు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అలాగే విశ్వగురువులందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం మరణించక ముందే మరణించాలి అనే పుస్తక జ్ఞానాన్ని తెలుసుకుందాం. దీన్ని రచించిన వీరరాఘవ మాస్టర్ గారికి నా కృతజ్ఞతలు. మరణించక ముందే మరణించాలి. సహజంగా మరణాంతరం ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. పెద్ద పెద్ద పండితులు కూడా మరణించే వరకే ఎక్కువ చెప్తారు. మరణించిన తర్వాత సింపుల్‌గా ఏదో చెప్తారు. అందుచేత ఎవరికీ మరణాంతర జీవితం గురించి సరి అయిన అవగాహన లేదు. కానీ మనం తెలుసుకునే కొద్దీ బాగా అర్థమయ్యి, జీవించి ఉండగా మనం ఎలా ప్రవర్తించాలి, మనలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి, మనం ఎలా జీవించాలి అని బాగా అర్థమవుతుంది. ముఖ్యంగా కబీర్ గారు ఏమన్నారంటే, ఏ చావుకి ప్రపంచం భయపడుతూ ఉంటుందో దాన్ని పొందటంలోనే నాకు ఆనందం ఉంది అన్నారు. చూడండి, ప్రపంచంలో అంతా చావుకి విపరీతంగా భయపడతారు. కారణం చనిపోతారేమోనని. కానీ కబీర్ గారు ఏమన్నారంటే, ఆ చావు పొందడంలోనే నాకు ఆనందం ఉందన్నారు. అంటే చావు నాకు ఆనందం కలిగిస్తుందని చెప్పారు. పత్రి గారు ఏమన్నారంటే, పుట్టుక సంబరమే, చావు సంబరమే అన్నారు. ఇది ల ఎవరి విషయంలోనంటే ఆత్మజ్ఞాని విషయంలో. ఎవరైనా చావుకి భయపడుతున్నారంటే నాకు చాలా అజ్ఞానంలో ఉన్నట్టే. వారు చాలా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. కానీ కబీర్ గారు ఆ చావు పొందటంలోనే నాకు ఆనందం ఉందన్నారు. ఎందుకంటే చనిపోతే జరిగేదేంటో తెలుసు కాబట్టి. చావు అన్నది లాభం కాబట్టి. అందుచేత ఆత్మజ్ఞాని చావుకి దుఃఖించరు, ఏడవడు. అందుచేత ఎవరైతే ధ్యానం చేస్తారో, ఈ జ్ఞాన మార్గంలో ఉన్నారో, పత్రి గారు చెప్పినవన్నీ చేస్తూ ఉంటారో, వాళ్ళెవ్వరూ కూడా చావుకి భయపడరు. కారణం చావు వాళ్ళకి లాభమే కల్పిస్తుంది తెలుసు కాబట్టి. చూడండి, భార్య మీద మమకారం పెంచుకున్నవాడు, ధనం మీద మమకారం పెంచుకున్న, ధనాన్ని కూడబెట్టుకున్నవాడు, పిల్లల మీద బాగా మమకారం పెంచుకున్నాడు. ఆ ధనాన్ని, సంపదను పోగేసుకుంటా, జీవితమంతా వాటి కోసమే కష్టపడి ఇంకా ఎన్నో సర్వస్వం అనుకుంటూ, ఇవే జీవితం అనుకుంటూ ఉన్నాడు. చనిపోతే ఇవన్నీ వదిలేయాలి కదా! మరి ఎంత బాధపడతాడు? ఎంత బాధపడతాడు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుచేతనంటే వాడి జీవితం వీటి కోసమే వెచ్చించాడు. అదే జీవితం అనుకున్నాడు. జీవితంలోనే అవే సంపాదించుకున్నాడు. అవే పోగేసుకున్నాడు. అవే చేశాడు. తీరా అన్నీ చేశాక చనిపోతే అవన్నీ వదిలేయాల్సి వస్తుంది కదా! వాటిని వదులుకోవాలంటే ఎంత బాధపడతాడో చూడండి. కానీ ఎవరైతే తాను ఆత్మ అని తెలుసుకొని, నేను కొన్నాళ్ళే ఈ భూమి మీద ఉంటాను అని అర్థం చేసుకొని, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ శరీరం నేను వదిలేయాల్సొస్తుంది అని తెలుసుకొని, ఇవన్నీ తాత్కాలికం అనుకుంటూ వాటికెంత ప్రాముఖ్యం ఇవ్వకుండా తన వారితో ఉంటాడో, వాటితో ఉంటూ ఈ శరీరంతో ఆత్మలాభం కోసం చేయవలసిన సాధనలు చేస్తాడో, అంటే శ్వాస మీద ధ్యానం చేస్తాడో, సాత్వికమైన ఆహారం తీసుకుంటూ, జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతూ, ఈ జ్ఞానాన్ని బోధించే వారి సాంగత్యం చేయడం వల్ల, ఈ ఆత్మ మార్గంలో సేవలు చేయటం వల్ల, జ్ఞానం సంపాదించుకోవటం వల్ల ఆత్మ అయిన వాడికి ఎంతో లాభం చేకూరుతుంది. ఎందుచేతనంటే ఇటువంటి పనుల వల్ల వారు చనిపోయినప్పటికీ చనిపోయిన ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా ఉన్నత స్థితి, అంటే ఇంకా గొప్ప స్థితి వాళ్ళు పొందుతారు. వారికి తెలుసు, శరీరంలో నేను చేయవలసినవన్నీ చేశాను. ఇంకా ఈ శరీరం వదిలేసినా నాకేమీ నష్టం లేదు. తర్వాత చేయవలసినవి నేను చేసుకుంటాను అని నిర్ణయించుకొని, చనిపోయిన తర్వాత వారికి తీసుకువెళ్ళటానికి వచ్చిన సహాయకులతో పైలోకాలకి వెళ్ళిపోతారు. అక్కడ చేయవలసిన పనులు చేసుకుంటారు. అందుకే కొంతమంది ఆత్మజ్ఞానులు చనిపోయిన ముందే చెప్పి మరీ చనిపోతారు. నా పని అయిపోయింది, ఇంకా నేను వేరే కార్యక్రమాలకి వెళ్ళిపోతున్నాను అని ముందే చెప్తారు. చనిపోవటానికి వెళ్ళ వెళ్ళి వెళ్ళలేమి చనిపోవటానికి వెళ్ళేమి బాధపడరు. కారణం చావు వారికి లాభం కలిగిస్తుంది కనుక. అందుకే పుట్టుక ఎంత సంబరమో, అలాగే మరణం కూడా
అంతే సంబరం అని చెప్తారు. సహజంగా ఆహ్, జ్ఞానం సంపాదించుకున్నవారు, ధ్యాన మార్గంలోకి వచ్చిన వారు, ఈ మార్గంలో కృషి చేసేవారు చావుకి భయపడాల్సిన పని లేదు. అందుకే పత్రిజీ ఆత్మ అయిన మన లాభం పొందటానికి మన చేత ఎన్నో సేవలు చేయిస్తారు. ఎన్నో ప్రాజెక్టులు పెట్టిస్తారు. ఆ ప్రాజెక్టులోనే మనందరినీ పాల్గొనమంటారు. ఇవన్నీ ఆత్మకి లాభం కలిగించే సేవలు కిందకే వస్తాయి. వాటిల్లో పాల్గొని మనం ఎంత చేస్తామో అంత ఆత్మకి లాభం. కానీ కొంతమంది ఏమిటి పత్రి గారు మన చేతులు ఇవన్నీ చేయిస్తున్నారు అని అనుకుంటారు. కానీ ఇవన్నీ చేయటం వల్ల ఆత్మ అంటే మనం ఎంతో ఆత్మ అంటే ఎంతో లాభం పొందుతాం. మరి ఆయన పెద్ద పెద్ద పిరమిడ్ ధ్యాన కేంద్రాలు చేస్తారు. ఇంకా చిన్న చిన్న పిరమిడ్‌లు ఎన్నో కట్టిస్తున్నారు. పీఎంసీ పెట్టించారు. వీటన్నిటిని పాల్గొంటూ ఈ సత్య జ్ఞానాన్ని ప్రపంచమంతా బోధించి అందరిని జ్ఞానవంతులు చేయాలనే ఆయన లక్ష్యం. భూమి మీద మానవులకి తప్పు ఏంటో తెలియదు. మంచి ఏంటో తెలియదు. తప్పులు చేస్తూ అదే గొప్ప అనుకుంటారు. కానీ అది అనుభవించే సమయం వచ్చేసరికి విలవిల్లాడిపోతారు. అందుచేత అలాంటి వారందరినీ కళ్ళు తెరిపించడానికి పత్రి గారు భూమి మీదకి వచ్చారు. ఆయన జీవహింస చేయకూడదని స్పష్టంగా చెప్పారు. ఏ కోడిని మేకను చంపకు. అవి ఆత్మలే. అవి కూడా నీ స్వరూపాలే అని తెలుసుకో, జ్ఞానం పెంచుకో అని చెప్తారు. కానీ కొంతమంది ఆహా! మాంసం తినకపోతే ఎలా? మనకి లాభం మనకి బలం ఉండాలి, పౌరుషం ఉండాలి. మాంసం తినకపోతే పౌరుషం ఎలా వస్తుంది? ఏమి తీసుకోపోతే దద్దమ్మలా ఉండిపోతాం. దేశం నాశమైపోతుంది. సరిహద్దులు ఎవరు రక్షిస్తారు? అని అంటారు. అలా మాంసాన్ని తినమని ప్రోత్సహించేవారు ఉన్నారు. మరి వారు ఎన్నో ఉపన్యాసాలు చెప్తారు. కానీ ఆ జీవులు కూడా ఆత్మస్వరూపాలే కదా! దైవ స్వరూపమే కదా! భగవంతుల్లోని భాగాలే కదా! అందులో ఉన్నది ఆ భగవత్ స్వరూపమే కదా! అని వారికి ఎందుకు అర్థం కాలేదో మనకర్థం కాదు. అసలు అందరూ పత్రి గారు చెప్పినట్టు శాకాహారులై ధ్యానం చేస్తే ఈ యుద్ధాలెందుకుంటాయి? ఈ గొడవలెక్కడి నుంచొస్తాయి? అసలు ఈ సైన్యం ఎందుకు? దేశ రక్షణ కోసం ఈ ఇన్ని లక్షల కోట్లు ప్రపంచ వ్యా ప్రపంచవ్యాప్తంగా ఖర్చు పెట్టుతున్నారే, ఆ డబ్బంతా అభివృద్ధి మీద పెడితే ఎంత అభివృద్ధి చెందుతుంది ప్రపంచం? ఈ ద్వేషాల వల్లే కదా! ఈ కక్షల వల్లే కదా! ఈ భయం వల్లే కదా! డబ్బంతా దానికి తగలేస్తున్నారు. అదే చెప్తున్నారు పత్రి గారు. అంతా ఒకటే అనే భావంలో వస్తే ద్వేషాలెక్కడుంటాయి? ఇక యుద్ధాలెక్కడుంటాయి? అందుచేత అంతటి గొప్ప మహాత్ములు పత్రి గారు భూమి మీదకు వచ్చి ఎన్నో విషయాలు చెప్పారు. అందులో ముఖ్య విషయం ఏమిటంటే మరణించక ముందే మరణించాలి. అంటే మరణించిన తర్వాత జరిగేది దాన్ని గురించి జీవించి ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అది తెలుసుకున్న వారికి చావంటే భయముండదు. వారికి చావు కూడా సంబరమే అవుతుంది. పరమయోగి కబీర్ గారు కూడా ఇదేమన్నారు. ఏ చావుకి ప్రపంచం భయపడుతూ ఉంటుందో దాన్ని పొందడంలోనే నాకు ఆనందం ఉంది అన్నారు. అంత గొప్పవాడు నాకు చావు ఆనందం కలిగిస్తుందని చెప్తున్నారు. మనకెందుకు దుఃఖం కలుగుతుంది? మనకెందుకు భయం కలుగుతుంది? మనం ఎందుకు విలవల్లాడిపోతున్నాం? ఏమిటి తేడా? అంటూ ఆయన అపార జ్ఞానాన్ని, సంపన్నుల్ని మన అజ్ఞానంలో ఉన్నామని అంతే తేడా. అలాగే సిక్కులు గురువైన గురునానక్ సాహెబ్ కూడా ఏమన్నారంటే, జీవన్ మరణం ప్రాప్తించే యోగం కోసమే మనమంతా పాటుపడాలి అన్నారు. అంటే పత్రిజీ చెప్పినట్లే జీవించి ఉండగానే మరణించాలి అన్నారు. అలాంటి యోగాన్ని అభ్యసించాలి. అంటే మరణాన్ని అనుభవపూర్వంగా తెలుసుకోవాలన్నారు. అంటే ధ్యానం ద్వారా అతీంద్రియ శక్తులు సంపాదించుకోవాలి. అంటే దివ్య జ్ఞానం, దివ్య నేత్రం సంపాదించుకోవాలి. సూక్ష్మ శరీరయానం చెయ్యగలగాలి. వాటి ద్వారా మరణించిన వారు వల్లే లోకాలు వెళ్ళి రాగలగాలి. ఆ లోకాలన్నీ విషయాలని తెలుసుకోగలగాలి. దీన్నే జీవన్మరణ యోగభ్యాసం అంటారు. అలాగే బైబిల్‌లోని సెయింట్ పాల్ సువార్తలలో ఏం చెప్పబడిందంటే, నేను నిత్యము మరణిస్తూనే ఉంటాను. అంటే అతీంద్రియ శక్తుల ద్వారా మరణించిన వారు వెళ్ళే లోకాలకి నిత్యము వెళ్ళి ఆ విషయాలు తెలుసుకోవటం అని చెప్పడం జరిగింది.
అలాగే ఓ మహమ్మదీయ మహాత్ముడు ఏం చెప్పారంటే మరణానికి ముందే మరణించడం నేర్చుకో అన్నారు. ఆలోచించు. నువ్వు మరణిస్తే ఇప్పుడున్నవన్నీ ఏముంటాయి? అంటే ఏది నీకు కూడా రాదు. ఏది నీకు కూడా వస్తుంది? అంటే ఏది రాదు. అందుచేత జీవించి ఉన్నప్పుడే కూడా ఇవన్నీ నావి కాదు అని అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా మాస్టర్? ఏమంటున్నారంటే, జీవించి ఉన్నప్పుడే ఇ ఇవన్నీ నాతో రావు అని అర్థం చేసుకోవాలి. అలాగే జీవించాలి. అంతేకాని ఇవన్నీ నావి అన్నట్లుగా జీవిస్తే వాటి కోసం తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, చేయకూడని పనులు చేస్తారు. జీవితాన్ని ఎంతో నష్టపెట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే ఇది తెలుసుకుంటారో అంటే మరణించిన తర్వాత వీటినన్నిటి వదిలేయవలసొస్తుంది. వీటితో నాకు ఏ సంబంధం లేదు, ఏ సంబంధం ఉండదని తెలుసుకుంటారో అప్పుడు వీటి మీద వ్యామోహం పెరగదు. అంటే మరణించక ముందే మరణించడం నేర్చుకుంటామని అర్థం. అందుచేత ఏది ఉన్నా అవి ఉండవు. నావి కావన్నట్లుగా ఉండాలి. అప్పుడు వాటిని సంపాదించడానికి పాపాలు చెయ్యరు. భార్య కోసం, పిల్లల కోసం పాపాలు చెయ్యరు. తప్పులు చెయ్యరు. ధర్మంగా నడుచుకుంటారు. ఉన్నన్ని రోజులు ఎవరితో ఏ ఏ లేనిపోని గొడవలు పెట్టుకోరు. ఎవరిని హింసించరు. పత్రి గారు చెప్తారు కదా! నువ్వు చేయవలసిన పని ఏమైనా ఉంటే నువ్వు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేవు. నువ్వు చేయవలసిన పని అయిపోతే నువ్వు ఉండాలనుకున్నా ఉండవు. ఈ విషయం మీద అవగాహన ఎంత ఉంటే మనం మీరు అంత దుఃఖం లేకుండా ఉంటారు. లేకపోతే అన్నిటికీ దుఃఖమే. అందుచేత ఒక మహాత్ముడు ఆహ్, ఏమని చెప్పారంటే, "మరణించక ముందే మరణించడం నేర్చుకో" అని చెప్పారు. అలాగే దాదు మహమ్మదుడు ఏమన్నారంటే, "ప్రాణం ఉన్న శవంలా జీవించడం నేర్చుకో" అన్నారు. మనం నిజంగా శవమే కానీ ప్రాణం ఉంది. శవం ఎలా ఉంటుందో ప్రాణం కూడా ఉన్నప్పుడు కూడా అలా ఉండగలగాలి. అంటే ప్రాణం ఉన్న శవంలా జీవించగలగాలి. మీ ప్రవర్తన అలా ఉండాలి. అయినా ఏమన్నారంటే, ప్రాణమున్న శవంలా జీవించడం నేర్చుకో. అప్పుడే నీకు ప్రభు దర్శనం అవుతుంది. అంటే ఆత్మ దర్శనం అవుతుంది అని అన్నారు. శవం ఏం చేస్తుంది? అక్కడ ఎవరు ఉన్నా పట్టించుకోదు. ఎవరు ఏమి చేస్తున్నా స్పందించదు. ఒక రకంగా చెప్పాలంటే చంటి పిల్లవాడితో పోల్చుకోవచ్చు. చంటి పిల్లవాడికి కూడా ప్రాణం ఉంటుంది. కానీ అక్కడ ఎవరు ఏం చేస్తున్నా అంటే తిట్టుకున్నా, గొడవలు పడుతున్నా వాడికి అనవసరం. అలా చూస్తే సాక్షిభూతంగా ఉండిపోతాడంతే. అలాగే అలాంటి వారికి కోపాలు, పగలు, ప్రతీకారాలు, కక్షలు, ద్వేషాలు, అసూయ లాంటివి ఉండవు. ఆ రకంగా జీవిస్తే వీటి మీద భ్రాంతి, ఆకాంక్షలు, మమకారం, వ్యామోహం ఉండవు. వీటితో నాకు ఏ సంబంధం లేదు అన్నట్లుగా ఉంటారు. చూడండి రైలు ప్ర రైలు ప్రయాణం రైలు ప్రయాణంలో గమ్యం చేరితే ఎవరైనా రైలు దిగిపోతారు. అలాగే ఈ జీవిత ప్రయాణంలో పూర్తి అయిన ఎవరైనా శరీరం వదిలి వెళ్ళిపోతారు. అక్కడ ట్రైన్ వదిలి వెళ్ళిపోయినట్టు ఇక్కడ మనం శరీరం వదిలి వెళ్ళిపోతారు. తర్వాత ట్రైన్ గురించి ఆలోచించరు కదా! ఆలోచనే ఉండదు. అలాగే పైకి వెళ్ళిన వారికి భూమి మీద సంసారంతో కానీ, సంపదలతో కానీ ఏ సంబంధం ఉండదు. అందుచేత ఎవరైనా సరే తనకు ఉన్నవి తనకు కావు అన్నట్లుగా జీవించాలి. చూడండి మహాభారతంలో అభిమన్యుడు చనిపోయిన పైలోకాలకి వెళ్ళిపోయాడు. అర్జునుడు బాధపడుతుంటే శ్రీకృష్ణుల వారు అర్జునుని సూక్ష్మ శరీరంతో అభిమన్యుడు ఉండే లోకాలకు పంపాడు. అర్జునుడు ఆ లోకాలకి వెళ్ళి అడిగితే అభిమన్యుడు నీకు నాకు సంబంధం ఏమిటి? నీ తల్లిదండ్రులు ఇంక ముందు ఎంతో మంది ఉన్నారు. అని అంటే అర్జున్‌కి మతిపోయింది. తిరిగి వెనక్కి వచ్చేసాడు. అంటే అభిమన్యుడు అర్జునుడితో ఏ సంబంధం లేనట్టుగా ప్రవర్తించాడు. అప్పుడు శ్రీకృష్ణుడితో అర్జునుడు నాకర్థమైంది. నువ్వు చెప్పినట్లు నేను చేశాను అన్నాడు. అప్పుడు అర్జునుడు అభిమన్యుడి గురించి ఆలోచించు యుద్ధంలో ఆలోచించి ఆలోచించకుండా యుద్ధంలో పాల్గొన్నాడు. అలాగే
భూమి మీద కూడా ఎవరికైనా చనిపోయిన తర్వాత భార్య, భర్త, తల్లి, తండ్రి ఎవరి మీద దృష్టి ఉండదు. పైలోకాలకు వెళ్ళాక వారి పని వారు చేసుకుంటారు. చూడండి, రైల్లో బర్త్ వదిలేసి దిగిపోతే భర్త మీద ఎలా దృష్టి ఉండదో అలాగే. అందుచేత నాది, నాది అనేవారు ఏది నాది కాదు అని అర్థం చేసుకోవాలి. ఉన్నవన్నీ నీవని అనుకుంటావు. భ్రాంతి పడతావు. కానీ ఏది నీది కాదని తెలుసుకోవాలి. అందుచేత నాది అన్నవాడు మూర్ఖుడు, అజ్ఞాని. ఎందుచేతనంటే భూమి మీద నాది అన్నది ఏదీ లేదు. అందుచేత నాది మళ్ళీ చూద్దాం మాస్టర్స్. అందుచేత నాది అనేవారు ఏది నాది కాదు అని అర్థం చేసుకోవాలి. ఉన్నవన్నీ నీవి అనుకుంటావు, భ్రాంతి పడతావు. కానీ ఏది నీది కాదని తెలుసుకోవాలి. అందుచేత నాది అన్నవాడు మూర్ఖుడు, అజ్ఞాని. ఎందుచేతంటే భూమి మీద నాది అన్నది ఏదీ లేదు. ఇక్కడ ఉన్నదంతా ఆ భగవంతుడిదే. ఊరికే నువ్వు భూమి మీదకు కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చావు, జీవిస్తూ అనుభవిస్తున్నావు అంతే. ఏది నీది కాదు. నీది అయితే పెట్టుకొని వెళ్తావు. నీది కాదు కాబట్టి అన్నీ ఇక్కడే వదిలి వెళ్తున్నావు. మరి ఏది నీది అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు చేసే కర్మ ఫలితాలు, అంటే పాప పుణ్యాలు ఫలితాలే నీది. దీనినే నువ్వు తెలుసుకోగలవు, తీసుకువెళ్ళగలవు. సారీ మాస్టర్స్, దీనిని నువ్వు తీసుకువెళ్ళగలవు. ఒకవేళ నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే ఆ జ్ఞానం కూడా తీసుకువెళ్ళగలవు. అంతేకాని భూమి మీద ఉన్నవి ఏవీ నీవి కాదు కూడా తీసుకెళ్ళవలేవు. వాటి కోసం గొడవలు పడ్డా, మోసాలు చేసి, తప్పులు చేసి, అధర్మంగా ప్రవర్తించి, పాపాలు చేసి ఎంత సంపాదించినన్ని ఏవి కూడా నీకు రావు. కానీ వాటిని సంపాదించడం కోసం చేసిన పాప ఫలితం మాత్రం నీకు కూడా వస్తుంది. భవిష్యత్తులో వాటి కోసం దుఃఖ రూపంలో అనుభవించాల్సి వస్తుంది. అలాగే కూడా రాని వాటి కోసం చిన్న విషయాలకు గొడవలు పడితే ఎంత దుఃఖానికి లో కావాల్సి వస్తుంది. ఎంత నష్టపోతారో కూడా. కోర్టుల దాకా వస్తారు. ఇలా ఎన్నో చేస్తున్నా భూమి మీద నాది అన్నది ఏదీ లేదన్న విషయం ఎవరికీ తెలియనట్లే. కానీ ఎవడైతే తెలుసుకుంటాడో వాడే జ్ఞాని. నీకు తినడానికి, ఉండటానికి ఉందా లేదా? అవసరానికి సరిపడా ఉందా లేదా అన్నది చూసుకోండి. కోట్లున్నాయా లేదా, బంగ్లాలున్నాయా లేవా, కార్లున్నాయా లేవా అన్నది అనవసరం. ఏమి చేసుకుంటారు ఇవన్నీ? ఏది ఉండదు, ఏది శాశ్వతం కాదు. ఇది అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. అందుకే కొంతమంది జ్ఞానం ఉన్నవారు ఏమంటారంటే, ఎందుకురా బాబు ఇవన్నీ, మోసుకుపోతామా కూడా పట్టుకుపోతావా అంటారు. అప్పుడు వీడు ఏమంటాడంటే, ఉన్నంత కాలం ఉంటాయి కదండి అంటాడు. అలా అంటాడు. కానీ ఉన్నంత కాలం ఉండటానికి ఎంత కావాలి? ఎన్ని కోట్లు కావాలి? ఎన్ని బిల్డింగులు కావాలి? ఎన్ని వందల ఎకరాలు కావాలి? ఆలోచించడు. ఆలోచించడు. ఊరికే గొప్పల కోసం కాకపోతే అసలు ఉన్నంత కాలం ఏముండాలి? ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, తిండి కావాలి, ఒక తోడు కావాలి. అసలు ఉన్నంత కాలం ఉండాలని చూస్తున్నాడు కానీ చేయవలసిందేమిటో ఆలోచించడం లేదు. అసలు నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? మరలా ఎక్కడికి పోతాను? అసలు నేను చేయవలసిన పని ఏంటి? నా జీవిత లక్ష్యం ఏమిటి అన్నవి ఆలోచించాలి. తనకు ఉన్న సమయం వీటికి వెచ్చించాలి. అంతేకాని ఉన్నంత కాలం ఉంటాయి అనుకుంటూ ఉండని వాటి సంపాదించడానికే జీవితం అంతా వెచ్చిస్తే చివరికి వీడి పరిస్థితి ఏమిటి? అందుచేత ఇది బాగా అర్థం చేసుకోండి. తన భూమి మీద కొంతకాలమే ఉంటాడని, శాశ్వతంగా ఉండడని తెలుసుకోవాలి. తనకంటే ముందు వచ్చిన వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. అలాగే తాను కూడా ఎప్పుడోకప్పుడు చనిపోవాల్సిందే అన్నది తెలుసుకోవాలి. అందుచేత గొప్పవాళ్ళు చెప్పే సందేశాలు తెలుసుకోవాలి. దీన్ని అనుగుణంగా జీవించాలి. మన జ్ఞానం పెరిగే కొద్దీ ఇవి అర్థం చేసుకుంటాము. దాని అనుగుణంగా జీవిస్తాం, అదృష్టవంతులు అవుతాం. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పరమ గురువు మాస్టర్స్ అందరికీ, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.